చరిత్ర ఉంది. ఈ మదనపల్లిలో ద గ్రేట్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి గారు ఈ గడ్డపైన పుట్టారు. విదేశీ వనిత, చదువుల తల్లి హనీ బిసెంట్ గారు ఈ ప్రాంతానికి చదువులను అందించింది. ఆ కళాశాల వేదికగా ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మాకు స్వాతంత్రం కావాలని ఇలాంటి విద్యార్థులందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ హోమ్ రూల్ మూవ్మెంట్ ఈ బీటీ కళాశాలలో ప్రారంభించింది. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా మనం పాడుకునేటువంటి భారత జాతీయ గీతం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బీటీ కళాశాల వేదికగా అనువాదం చేశారు, ఆలాపించారు. ప్రపంచంలోనే ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్, టీబీకి పేరుగాంచినటువంటి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఈ ప్రాంతంలో ఉండి ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి చరిత్రను ఇవాళ కూటమి ప్రభుత్వం, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ చరిత్రని చేపేసేటువంటి విధంగా వీళ్ళ వ్యవహారం పూర్తిగా మదనపల్లికి చరిత్ర లేదు, కేవలం మా కూటమి ప్రభుత్వం చేసిందే చరిత్ర అనే పద్ధతుల్లో వ్యవహారం చేస్తున్నారు. మరి ఈ రోజు మేము అడుగుతున్నది, మేము ప్రజలను అడుగుతున్నాం, ఈ 4 నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించండి మిత్రులారా. మేము అడుగుతున్నది కేవలం మదనపల్లి జిల్లా. మీరిచ్చినది మదనపల్లికి జిల్లా కేంద్రంగానే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని 26 జిల్లాలు చేశారు. మీరు 3 జిల్లాలు తీసుకొచ్చి 29 చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మదనపల్లి